హలో అందరికీ. మొన్న నేను జాతరలో చేసిన కొన్ని బొమ్మలు కొన్నాను కదా! అవన్నీ షార్ట్‌గా కూడా పెట్టాను. సో, మీరు ఆ షార్ట్ చూసారని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఏవైతే నేను కార్స్ కొన్నానో వాటి మధ్యలో ఒక స్టోరీ లాంటిది క్రియేట్ చేసి, అవి అవి మాట్లాడుకుని అవి రేస్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటది? ఇలాంటి ఆలోచన మీద ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. సో, నేను జస్ట్ ఒకసారి అన్నిటి కార్స్ అయితే గ్లింప్స్ చూపిస్తున్నాను. నేను ఎలాంటి కార్స్ కొన్నానో, కొన్ని కార్లు లాంటివి ఉన్నాయి, కొన్ని మిలిటరీ కార్లు లాంటివి ఉన్నాయి, కొన్ని ఫ్లాట్ కార్స్ లాంటివి ఉన్నాయి. అసలు కొన్ని ఒక్కొక్కటి వేరే వేరే కలర్స్ తీసుకున్నాను. కొంచెం చిన్నప్పుడు కొన్ని అలాంటివి కొనుక్కోవాలనుకున్నాను. సో ఇప్పుడు అలాంటివి మార్చి తీసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ టోటల్ కార్ సెట్. సో నేను అన్నట్టు ఇప్పుడు ఒక చిన్న స్టోరీలా తయారు చేయబోతున్నాను. దాంట్లో ఒక కార్ వీరన్నిటితో మాట్లాడి వాటి మధ్య అసలు ఏం చేస్తుంది, అక్కడ ఏం జరిగింది, ఈరోజు స్టోరీలో తెలుసుకుంది. సో మొత్తం ఎండ్ వర్క్ చూసి మీ ఫీడ్బ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. హలో అందరికీ. ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన అన్ని కార్స్కి సంబంధించిన లీడర్ నేను. సో ఈరోజు నేను ఈ కార్స్ ఏవైతే మీకు చూపించానో, ఫస్ట్ ఎస్యూవీస్ ఉన్నాయి, 4 ఎస్యూవీలు, అలాగే ఒక రేస్ కార్ ఉంది, నెక్స్ట్ 2 మిలిటరీ కార్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2 ఫ్యాన్సీ కార్స్. సో ఈరోజు ఈ అన్ని కార్స్కి మధ్యలో నేను రేస్ కండక్ట్ చేయబోతున్నాను. సో నేను మీకు అర్థమై ఉంటుంది కదా, నేను స్క్వాడ్రన్ లీడర్ని. సో నేను ఎగరగలను యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ వెళ్ళను. అందుకని నా మోడల్ మీకు అర్థమై ఉంటుంది, ఫ్లైట్ కమ్ కార్ మోడల్. ఓకే, సో నేను ఈరోజు ఈ అన్నిటి మధ్యలో రేస్ పెట్టబోతున్నాను. సో మీరు కూడా దాన్ని వీక్షించి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నేను ఇక్కడ 4 ఎస్యూవీలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ 4 ఎస్యూవీలకి 2x2 రేస్ పెడతాను. దాంట్లో గెలిచిన మాటలు మళ్ళీ 2x2 రేస్ పెట్టి దాంట్లో ఫస్ట్ ఈ 4 ఎస్యూవీస్ నుండి బెస్ట్ కార్ని సెలెక్ట్ చేస్తాను. ఈ రేస్ కార్ని నేను లాస్ట్లో పెట్టుకుంటాను. తర్వాత ఈ 2 మిలిటరీ కార్స్ నుండి బెస్ట్ కార్ని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ 2 ఫ్యాన్సీ కార్ల నుండి బెస్ట్ కార్ సెలెక్ట్ చేస్తాను. సో ఆ బెస్ట్ 4ని మళ్ళీ రేస్ కండక్ట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ రేస్, విచ్ ఇస్ ఫస్ట్ ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ మధ్య రేస్ పెడతాను. దాని తర్వాత రెడ్ అండ్ ఆరెంజ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని సెట్ చేశాను కార్నర్లోని. సో రేస్ ఏంటంటే ఈ పొజిషన్స్, ఈ కార్నర్ పొజిషన్స్ నుంచి రెండింటికి ఒకటే ఫోర్స్ అప్లై చేస్తాను. సో 2 కార్స్ ఎప్పుడైతే నా వద్దకు రీచ్ అవుతాయో, ఈ చివరి నేను ఉన్నాను. ఓకేనా, సో నా దగ్గరికి ఎవరైతే, అంటే నేను ఇక్కడ ఓకే సార్ బయట ఉంటాను. సో ఎవరైతే ఫస్ట్ ఈ బార్డర్ లైన్ క్రాస్ చేస్తారో, లేదంటే అట్లీస్ట్ దగ్గర వరకు వస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, సో లెట్స్ సీ ఎవరు గెలుస్తారు బిట్వీన్ ఆరెంజ్ అండ్ గ్రీన్. Three, 2, 1. Go. ఓకే, మీరు క్లియర్గా చూడవచ్చు, గ్రీన్ ఇస్ అ క్లియర్ విన్నర్. సో ఆరెంజ్ కార్ ఈస్ ఎలిమినేటెడ్. సో గ్రీన్ నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 ఎస్యూవీస్, ఆరెంజ్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ ఎల్లో. సో ఇందాకలాగా సేమ్ రూల్, ఈ బార్డర్ క్రాస్ చేసినా ఎవరైతే ఫస్ట్ నా దగ్గరికి వస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, లెట్స్ అప్లై ద సేమ్ ఫోర్స్. ఓకే, 3, 2, 1 గో. ఓకే, ఈ రేస్లో ఎల్లో గెలిచింది, రెడ్ ఓడిపోయింది. నెక్స్ట్ రౌండ్లోకి ఎల్లో అండ్ గ్రీన్ కార్స్ వెళ్ళాయి. నెక్స్ట్ ఇప్పుడు మిలిటరీ కార్స్ మధ్యలో రేస్ పెడతాను. సో ఈ 2 కూడా సేమ్ రూల్, ఒక పొజిషన్లో పెట్టి బార్డర్ వరకు ఫోర్స్ అప్లై చేసి దాన్ని వదిలితే ఏదైతే ఫస్ట్ రీచ్ అవుతుందో అదే విన్నర్. ఓకే, ఓకే, 3, 2, 1 గో. ఓకే, బ్లూ విన్ అయింది. బ్లూ కూడా నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. నెక్స్ట్ 2 ఫ్యాన్సీ కార్స్ మధ్యలో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. ఓకే, ఈ కార్ గెలిచింది. సో ఇప్పుడు మనకి 4 బెస్ట్ కార్స్ ఉన్నాయి, అంటే 2 ఎస్యూవీస్, ఒక ఫ్యాన్సీ, ఒక మిలిటరీ కార్,
ఇంకొక రేస్ కార్ దీనికి నేను లాస్ట్లో పెడతాను, ఎందుకంటే దానికంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఈ 4 నుంచి మళ్ళీ మన 2, దాని తర్వాత బెస్ట్ 1, ఆ బెస్ట్ 1 ఈ ఫ్యాన్సీ కార్తో అవుతుంది. సో 2 ఎస్యూవీస్ కాకుండా ఒక ఎస్యూవీతో ఒక మిలిటరీ కార్తో పెడుతున్నాను ఫస్ట్ రౌండ్. సో దీన్ని మనం సెమీఫైనల్స్గా చూసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ సేమ్. ఓకే, 3, 2, 1 go. Okay, blue is the clear winner. Next round, SUV with the fancy car. 3, 2, 1 go. ఓకే, SUV వెయిట్ ఎక్కువ ఉండడం అనుకుంటా అసలు స్లోగా వెళ్తుంది. ఫ్యాన్సీ కార్ గెలిచింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్యాన్సీ కార్ అండ్ మిలిటరీ కార్ మధ్యలో రేస్ అవుతుంది. సో దీంట్లో ఓడిపోయింది కూడా నేను మళ్ళీ ఆ కార్తో మళ్ళీ రేస్ పెడతాను, దానికి కూడా వేరే పొజిషన్ ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఈ 2 చూద్దాం. కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చాను, ఎందుకంటే ఫైనల్ డోర్ వరకు వచ్చాయి కాబట్టి. 3, 2, 1 గో. ఓకే, ఫ్యాన్సీ కార్ గెలిచింది. సో ఇప్పుడు మన ఫ్యాన్సీ కార్ అండ్ మన ఫస్ట్ నుంచి పెట్టుకున్న రేస్ కార్తో పోటీ చేద్దాం. 3, 2, 1 రెడీ స్టడీ గో. ఓకే, సో రేస్ కార్ ఓడిపోయి ఫ్యాన్సీ కార్ గెలిచింది. సో అందరికంటే క్లియర్ విన్నర్ మన ఈ ఫ్యాన్సీ కార్. కంగ్రాచులేషన్స్. సో నువ్వే ఈ రేస్ ట్రాక్ సంబంధించిన అన్నిట్లోని విన్నర్వి. సో మన నెక్స్ట్ వీడియోలో వీటికి మధ్య నేను వేరే ఒక పోటీ పెడతాను, అంటే రేస్లో కాకుండా మేబీ హైట్స్ కానీ అలాంటివి వాడి చూస్తాను. వీళ్ళందరిలో ఆ టైప్లో ఉన్న లీడర్ ఎవరు. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.